అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం పేరు? అఫ్జల్. ఏం చేస్తుంటారు? నేను డ్రైవర్ అన్న. బస్ ఎక్కడ ఉండదు ఎక్కడ? వాళ్ళు పాపర్ అంటే ఏ నియోజకవర్గం ఇది? కాన్సెన్స్ ఏంటంటే ఇప్పుడు ఎమ్మెల్యే ఎవరు? మా అయితే పద్మరావు. ఎట్లుంది అన్న పద్మరావు పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది? చాలా మంచిది అన్న. ఒక టైంలో ఉండే, ఇప్పుడు వచ్చింది ఈ కాంగ్రెస్ మొత్తం బర్బాద్ అయిపోయింది. ఒక టైంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అది ఉన్నప్పుడు మంచిగా ఉండే, నేను వచ్చిండు మొత్తం బర్బాద్ చేసిండు. అది ఇస్తా, డబుల్ బెడ్రూమ్ ఇస్తా, అది ఇస్తా అన్నాడు, ఏం చేయలేదు సార్. అది చూసుకుంటూ మాత్రం ఏం చేస్తలేడు. ఏంటంటే ఇవాళ ప్రజలకి నమ్మకం పెట్టాలా. కాంగ్రెస్ అంటే ఏంది, దేశం రాజ్యం ఇప్పించింది మంచి. ఆయన గాంధీ తాత అయింది, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ అన్ని రాజ్యం ఇప్పించింది మన దేశంకి. ఈ అది బదలాం చేస్తుంది రేవంత్ రెడ్డి. ఇది వచ్చి బేకార్ వీడు ప్రజాపాలన అందిస్తున్నారట కదా, ఏడేస్తుంది. పల్లెటూరు పోయి అడగండి, పల్లెటూరు అడగండి సార్, మీరు ఊళ్ళో పోయి అడగండి. ఓన్ బాధ వానికి ఉంది. ఇక్కడ ఆటోడు కారోబార్ లేక బాధపడుతుంది. ఫ్రీ బస్ అంటే డ్రైవర్ కూడా వస్తున్నాడా, డ్రైవర్ ఆర్టీసీ డ్రైవర్ కూడా అందరూ వస్తున్నారు. ఏం వస్తలేదు సార్, మాకు ఏం వస్తుంది జీతం కూడా. ఓ టైంలో 4 పైసలు మీద ఉండే బిల్లం తినిపించేది, అది కూడా వస్తలేదు. ఒక టైంలో రాజశేఖర్ ఉండే చాలా మంది వస్తున్నాడు. రాజశేఖర్ ఉన్నప్పుడు 4 పైసలు మీద ఉండే, ఇప్పుడు 1 పైసలు మీద లేదు. మరి ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? కేసీఆర్ ఉన్నప్పుడు అడగండి, ప్రజలని పోయి అడగండి, పల్లెటూరులో పోయి అడగండి. కడపోయిండి అన్నం ఉండే, 4 పైసల మీద ఉండే, పింఛన్ దొరుకుతుండే, అన్నీ దొరుకుతుండే, అన్నీ వస్తుండే. 1 రూపాయి లేదా, 1 రూపాయి లేదు. ప్రభుత్వంలో నేను పథకాలు అందట్లేవా? సారీ బా, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తే ఎట్లుంటుంది అన్న ఈసారి? ఈసారి వస్తే కేసీఆర్ ఇప్పుడు ఎందుకు బీజేపీ కూడా ఉంది కదా? బీజేపీ అవుతుంది. మనిషి కలుపు, మనిషిని ఒకటి చేయమను. హిందూ ముసల్మాన్ మంచి అది ఒకటి చేసి పక్క పడి ఒక్కని చేయమను, అప్పుడు నువ్వు వస్తావు. హిందూ ముస్లిం అనుకుంటే కష్టం. నువ్వు నీ కష్టం చూస్తున్నావు, వేరే కష్టం చూస్తున్నావు. బీజేపీ మనం బతకాలని చూస్తున్నాం, వేరే బతకాలని చూస్తున్నాం. అవకాశం ఉంటుంది, అందరూ ఒక్కటి చేసుకుంటే మాడవ బతకచ్చు. నరేంద్ర మోదీ వాళ్ళందరూ బతకచ్చు, అమిత్ షా కూడా బతకచ్చు. మరి ఇప్పుడు ఈ పథకాల సంగతి ఏంది? మరి కాంగ్రెస్ విషయానికి వస్తే ఇప్పుడు 3 సంవత్సరాలు అయితే ఉంది ప్రజాపాలన అందిస్తున్నాం, 6 గ్యారెంటీలు అందిస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ఈ సన్న బియ్యము, కరెంటు, గ్యాస్ ఏంది ఇవి అందుతున్నాయా? ఏమంతలేదు. ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పక్క జరిపితే ఒకటి జరిపితే దాని జగల దేవుడి దయ ఒక అవసరం ఇస్తే రాష్ట్రాడు మళ్ళీ వస్తే మంచిది, అందరికి లైఫ్ ఇస్తాడు. కేసీఆర్ ఉన్నాడు, శ్రీనివాస్ యాదవ్, పద్మరావు.